8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలుంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని అమలు కాలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారు? స్కూళ్ళు మొదలయ్యాయి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు, అయినా మీరు మాత్రం చెల్లించలేదు. ఇక 18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు. మహాశక్తియా దీని పేరు? అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఏది మీరు ఇచ్చే 1,500కే నెలకి? పోనీ అదైనా ఇచ్చారా? మొదలు పెట్టారా? పెట్టే ఉద్దేశం ఉందా? 6 నెలలు గడిచేపోయాయి. ఇంకొకటి 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 1 సిలిండర్ ఇచ్చినట్టున్నారు. వచ్చే 6 నెలల్లో ఇంకా 2 సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది. బస్సు, ఉచిత బస్సు మహిళలకి. ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే, అన్ని పథకాల కంటే సూపర్ 6లో అతి తక్కువ కాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము ఫ్రీ బస్సు. మహిళలకు సంబంధించిన విషయం, వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం. కానీ చంద్రబాబు గారికి 6 నెలలు దాటినా కూడా అమలు చేత కావటం లేదు. మరి చంద్రబాబు గారు 6 నెలలు గడుస్తుంది, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా 6 నెలలు అవుతుంది. మరి ప్రజలకు ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో, ఈ సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? ప్రజల ముందుకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల FBI, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ, అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. కేవలం మీరు
బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి, మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటారు.